హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ సిబ్లింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సూపర్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూడబోతున్నాం. అదే కొర్రల పెసరపప్పు పొంగలి. పాతకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు ఎంతో హెల్దీగా తినేవాళ్ళు కదా! మరి అంతటి హెల్దీ అయిన ఈ కొర్రల పొంగలి చాలా ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. మరి పొంగలి పర్ఫెక్ట్‌గా కుదరాలంటే కొలతలు చాలా ముఖ్యం. ఇక్కడ నేను 1 కప్పు కొర్రలకి అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఆ రెండిటిని ఒక గిన్నెలోకి తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి కనీసం 4-5 గంటల పాటు చక్కగా నానబెట్టుకోవాలి. కొర్రలు ఎంత బాగా నానితే పొంగలి ఎంత సాఫ్ట్‌గా, రుచిగా వస్తుంది. పైగా నానబెట్టడం వల్ల దీంట్లో ఉండే పోషకాలు మన శరీరానికి బాగా అందుతాయి. ఇక్కడ మీకో చిన్న ముచ్చట చెప్పాలి. పాతకాలంలో మన పెద్దవాళ్ళు అసలు మోకాళ్ళ నొప్పులు, షుగర్లు, బీపీలు అనేవి చాలా తక్కువగా ఉండేవి. ఎందుకో తెలుసా? వాళ్ళు వరి అన్నం కంటే ఇలాంటి కొర్రలు, సాములు, అరికలు ఎక్కువ తినేవాళ్ళు. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ ఒక మాట చెప్పేది. ఇలా మార్నింగ్ టైమ్స్‌లో కొర్రలతో చేసిన ఏ ఫుడ్ తిన్నా సరే మనకి ఒళ్ళు అలసట రాదు, ఇంకా ఇనప ముక్కలా ఉంటుందని చెప్పేది. నిజమే కదా! ఈ రోజుల్లో మనం రోజంతా ఏసీల్లో కూర్చున్నా నీరసపడిపోతున్నాం. కానీ ఈ కొర్రల్లో ఉండే హై ఫైబర్, ప్రోటీన్స్ మనకి రోజంతా కావాల్సిన ఎనర్జీ ఇస్తాయి. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అమృతం లాంటిది అనుకోండి. పొంగల్కి నీళ్లు కొంచెం ఎక్కువ పడతాయి. 1 కప్పు కొర్రలు, అరకప్పు తీసుకున్నాం కదా, 5 కప్పులు నీళ్లు పోసుకోవాలి. అప్పుడే పొంగల్ గట్టిపడకుండా చల్లారాక సాఫ్ట్గా అనిపిస్తుంది. కుక్కర్లో పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. అప్పుడు సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పోపు వేసుకుందాం. జీలకర్ర, మిరియాలు, కొంచెం సన్నగా తరిగిన అల్లం, ఇంకా కారానికి సరిపడా పచ్చిమిర్చి చీలికలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో వేయించుకునేటప్పుడు ఈ మిరప చీలికలు, మిరియాలు వేగుతుంటే భలే స్మెల్ వస్తుంది. కొంచెం ఘాటుగా బాగుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత మనం జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ గీ వల్ల ఏమో ఈ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఈ పోపుని ఉడికించి పెట్టుకున్న కొర్రల పొంగల్లో వేసి బాగా కలుపుకుంటే మన వేడి వేడి కమ్మని ఎంతో ఆరోగ్యమైన కొర్రల పెసరపప్పు పొంగలి రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ టేస్టీ అండ్ హెల్తీ ట్రెడిషనల్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మన విజయవాడ సిబ్లింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.